రే వీడియో వచ్చింది ఇంకా నువ్వు లైక్ ఎందుకు కొట్టలేదురా? మరి నువ్వెందుకు షేర్ కొట్టలేదు? ముందు నువ్వు కమెంట్ ఎందుకు పెట్టలేదో చెప్పరా? ముందు నువ్వు సబ్స్క్రైబ్ కొట్టావో లేదో చెప్పరా? రే రే ఆపండ్రా, ఎందుకు గొడవలు? మీకు కావాల్సింది లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లే కదా. అడిగితే ఆడియన్స్ చేస్తారా, ఎందుకంటే ఆడియన్స్ మంచోళ్ళు. ఏమిచ్చాం వాళ్ళకి? మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోలేగా. అందుకే ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. సత్యం. ఏ భాయ్ దిస్ కలవరి కలవరి కలవరిడి, ఏ భాయ్ దిస్ కలవరి కలవరి కలవరిడి. ఓకే మామ, ఇప్పటికెళ్ళి కలబ్ జల్తా. ఎవరి మీద నీళ్ళు చల్లుతున్నారా? ఎగిరి తంతా నీ చెక్క పక్కన. ప్లేట్ ఫుల్ ఆఫ్ ముగ్గు 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 కలర్ వైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ నైట్ నైట్ ముగ్గు మాత్రం బ్రైట్. అబ్బా సూపర్ వచ్చింది. ఇదే ఫామ్ లో కంటిన్యూ అయితే ఈదులో ముగ్గుల పోటీల్లో కూడా పార్టిసిపేట్ చేసి ప్రైజ్ కొట్టచ్చు. ఈయనంటే ఎలా చూస్తున్నాడు? ఏంటి అంకుల్, ఏంటి అలా చూస్తున్నారు? ఈ సమాజంలో ఆడదానికి అనుకున్నాను. ముగ్గేస్తున్న మగవాడికి కూడా భద్రత లేదా? చిచ్చి అది కాదు గోవింద్, నువ్వేంటి ముగ్గేడివేంటి? పోనీ మీరు వచ్చేస్తారా? అది కాదయ్యా, పెళ్ళయి బంగారం లాంటి ఆవిని ఇంట్లో పెట్టుకుని నువ్వేడివేంటని. స్టేట్మెంట్ లో చిన్న కరెక్షన్. పెళ్ళయింది, మా ఆవిడ పెట్టిన బంగారం ఇంట్లోనే ఉంది, కానీ మా ఆవిడ ఇంట్లో లేదు. అదేంటి అప్పుడే లేచిపోయిందా? ఏం మాట్లాడతారు అంకుల్? మా ఆవిడ నిప్పు అయితే నేను బూడిద. లేచిపోవడానికి తెల్లారి నన్ను లేపడానికి మా ఆవిడ ఇంకా ఇంటికి రాలేదు, పుట్టింట్లోనే ఉంది. యు అండర్స్టాండ్? ఎంత కష్టం వచ్చిందయ్యా గోవింద్, నిన్ను చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఆ తరుక్కులు కిరుక్కులు అన్నీ అయిపోయి జీవితం మీద చిరాకు దొబ్బున్నాం. డిస్టర్బ్ చేయకుండా దొబ్బేయండి. ఏంటయ్యా సాయం చేద్దామని వస్తే సిరాకు పడతావు? ఏం సాయం చేస్తారు మీరు? మా ఆవిడ చీర కట్టుకుని వచ్చేస్తారా? వెళ్ళండి గురు గారు, అదిగో మీ ఆవిడ వచ్చింది. మా ఆవిడ ఇంట్లో ఆవిడకి భయపడి కూడా నాకు సాయం చేస్తారంట. ఆ రత్నం అక్కాయ్, మీ ఆవిడ ఇంకా రాలేదే? లేదక్కాయ్. ఇంకెప్పుడు వస్తుందిరా బాబు? ఈ ఈదులో అందరూ నేను పూజకు పనికిరాని పువ్వు అనుకుంటున్నారు. ఓ కాలనీ అంటే అందరికి నా కాపురం గురించే కావాలి. సర్లే, వాటర్ ట్యాంకర్ వచ్చింది, బిందులు పెట్టుకుని రా. వాటర్ ట్యాంకర్ వచ్చిందా? మరి అంత మెల్లిగా చెప్తావంటే? నువ్వు వెళ్ళి నాకు లైన్ లో ప్లేస్ ఉంచు, నేను వచ్చేస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది కదా, సో నేను కిలాడీలో గేమ్స్ ఆడి మనీ విన్ అవుతున్నా. కిలాడీలో గేమ్సా? కిలాడీ అనే ఒక వెబ్సైట్ ఉంది, అండ్ ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ గేమింగ్ పార్ట్నర్. ఈ T20కి కిలాడీలో నువ్వు గేమ్స్ ఆడి ఐపీఎల్ ఫైనల్ టికెట్స్, iPhone 14, ఎయిర్పాడ్స్ విన్ అవ్వచ్చు. ఇంతేకాదు నువ్వు 1 kg గోల్డ్ కూడా విన్ అయ్యే ఛాన్స్ పొందొచ్చు, అది కూడా డైలీ. అవునా? నువ్వు ఇంకా లక్కీ అయితే నీ ఫేవరెట్ క్రికెటర్ ని మీట్ అయ్యే ఛాన్స్ కూడా పొందొచ్చు. వీళ్ళ వెల్కమ్ బోనస్ మనకి 200% 300% కాదు, ఏకంగా 1300% బోనస్ ఇస్తుంది. 1300% బోనసా? ఆల్సో కిలాడి మనకు తెలుగు, కన్నడ, తమిళ్ మరెన్నో లోకల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా ఉంది. వావ్, మరి ఇందులో విత్డ్రాల్ సంగతి ఏంటి? ఇందులో విత్డ్రాల్స్ విత్ ఇన్ 30 minutes లో అయిపోతాయి. ఒకవేళ అవ్వకపోతే నీకు 20% ఎక్స్ట్రా వస్తాయి. నీ ప్రతి ఒక్క ప్రిడిక్షన్ మీద ఎన్ష్యూర్డ్ గా ఉండు. నైస్ రా. ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్ లో ఉన్న లింక్ తో నువ్వు కిలాడీలో రిజిస్టర్ అవ్వచ్చు. నువ్వు కిలాడీ అయితే కిలాడీలో ఆడు. పెళ్ళైనా సరే పనులు నేనే చేసుకుంటున్నాను. ఆ గడువు ఎప్పుడు ముగుతుందో, లిల్లీ మా ఇంటి గడప ఎప్పుడు ఎక్కుతుందో, నా ఫస్ట్ నైట్ ఎప్పుడు జరుగుతుందో, థూ నా బతుకు. ఇమ్రాన్ రష్మియా? జబర్దస్త్ లో రష్మి ఏం కాదు. నా దగ్గర ఏం డబ్బులు లేవు, పక్కెళ్ళు. నేనొచ్చింది నీ డబ్బు తీసుకోవడానికి కాదు, నీ జబ్బు సరిచేయడానికి. జబ్బేంటి? నాకేం జబ్బులేదు. పెళ్ళై 10 వారాలైనా ఇంకా నీ పెళ్ళం పుట్టినింటి నుండి మెట్టినింటికి రాలేదు. నీ మొదటి రాత్రి మొదలవ్వకుండానే ఆగిపోయింది. నిజమే. కాళ్ళు కడికి కన్యాదానం చేసిన మీ మామే నీ కాపురానికి ఆనకట్టలాగా అడ్డుగా నిలిచాడు. ఇది కూడా కరెక్టే. వీటన్నిటికీ కారణమేంటో తెలుసా? ఈ జాతకంలో దోషం. దోషం లేదు, దోసకాయ పప్పు లేదు. మీరు కావాలని ఏదేదో చెప్పి భయపెడుతున్నారు. ఎప్పుడు భయపడితేనే భవిష్యత్తులో బాధపడకుండా ఉంటావు, లేదంటే నీ సంసారం సర్వనాశనం. ఏమంటున్నారు స్వామి? మరి దోషానికి పరిష్కారం లేదా? ఒకే ఒక్క పరిష్కారం ఉంది. కఠిన నియమాలతో 1 వారం రోజుల పాటు నువ్వు బిచ్చగాని మాల వెయ్యాలి. నిష్టగా చేస్తేనే నీ కష్టాలు పోతాయి, లేదంటే నీ బతుకు ఇంకా కుక్క బతుకే. అలా
జరగకూడదు, జరగనివ్వను. మరైతే బిచ్చగాని మాల వేస్తావా? వేస్తాను. ప్రేమ కోసం అప్పటి రాజుల నుంచి ఇప్పటి హీరోల వరకు ఎన్నెన్నో కష్టాలు చూశారు, ఎంతెంతో నష్టపోయారు. అలాంటిది నా శోభనం కోసం నేను 7 days బెగ్గర్లా ఉండలేనా? ఐ క్యాన్ అండ్ ఐ విల్ విన్. మంచిది, వెంటనే కట్టుబట్టలతోటి దీక్ష ప్రారంభించు. విజయీ భవ. థ్యాంక్ యూ స్వామి. ఇక నేను సెలవు తీసుకుంటాను. స్వామి ధర్మం చేయండి బాబయ్య. ధర్మం చేయండి బాబయ్య. అమ్మా ధర్మం చేయమ్మా. కొంచెం బొచ్చులో డబ్బులు వేసి పుణ్యం కట్టుకయ్యా. అప్పా 100 రూపాయల ఈ ఎండల్లో కూడా చల్లకుండమ్మా. బాబా ఏం బాబు, కాళ్ళు చేతులవి బానే పనిచేస్తున్నాయిగా, ఇలా అడుక్కునే బదులు ఏదో పని చేసుకుని బతకచ్చుగా. మీరిస్తారా పని? మీరిస్తారా? నేనెందుకు ఇస్తానయ్యా? అలాంటప్పుడు మూసుకుని వెళ్ళిపో. అందరికి ఉచిత స్థలాలు అవ్వగా. ఛీ, నీతో నాకెందుకులే. వచ్చాడు సమాజాన్ని బాగా చేయడానికి కొత్త పరిస్థితి. బొచ్చులో 5 రూపాయలు బెల్లలేరు కానీ బోర్డు స్థలాలు అవడానికి మాత్రం రెడీగా ఉంటారు. సర్లే, మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది, వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి వద్దాం. సార్ ఆర్డర్. కొత్తగా అడుగుతావేట్రా? కాస్ట్లీ ఐటమ్ ఏదన్నా తీసుకొచ్చే. ఓకే సార్. బాబు ఇదిగో అమ్మా, ఒక 100 రూపీస్ ఉంటావండి ప్లీజ్. ఒరే బచ్చా ప్లీజ్ రా, ఒక 100 ఉంటే ఇవ్వరా. ఈడోడు ఏరియాలో కొత్తగా కనబడుతున్నాడు. Excuse me, I want 1 chicken burger with french fries and 1 Pepsi. భయ్యా బర్గర్ కాదు, తందూరి తీసుకో, బాగుంటది. Bloody burger. Hey manager, who allowed this kind of people into the restaurant? Urgent గా అతన్ని బయటికి పంపించేయండి. లేవండి సార్. వాట్? నేను పంపించమంది అతన్ని. లేవరా, నువ్వు ఎప్పుడో అమావాస్యకు పొన్నంగా వస్తావు, అసలు మళ్ళీ తిరిగి వస్తావో లేదో కూడా తెలియదు. అతను డైలీ కస్టమర్, నెలకి 1,00,000 రూపాయలు బిల్లు చేస్తాడు, పంపించడం కుదరదు. ఎక్కువ భయపెట్టికి రా బిజినెస్ మ్యాన్. ఎందా 2,000 రూపాయలు టిప్పు తీసుకో. అతను బిల్లు కూడా 2,000 కాలేదు. అందుకే మరి అతనికి రెస్పెక్ట్ ఇచ్చేది. ఊరు మీ అమ్మ కడుపులు మాడా, ఓ 2 రూపాయలు ఇవ్వండి రా, వాటర్ బయట కొనుక్కొని తాగుతాను. బేకింగ్ అంటే ఈజీ అనుకున్నాను, ఎండలో పులుసు కారిపోతుంది బాబోయ్. 500. థ్యాంక్ యూ భయ్యా. ఆకలితో బకెట్ తనేసే టైంలో భగవాన్ లో వచ్చావు. భగవాన్ కాదు, బెగ్గర్నే. ఈ ఏరియాకి 1 and only బెగ్గర్నే. ఎవడ్రా నువ్వు పర్మిషన్ లేకుండా నా ప్రాపర్టీలో బెగ్గింగ్? నీ ప్రాపర్టీ ఏంటి భయ్యా? ఏంట్రా ఫీల్డ్ కొత్త? మొన్న బెగ్గర్ సాక్షిలో 5 లక్షలకు కొనాను. పెద్దమ్మ టెంపుల్ దగ్గర నుండి జూబ్లీ హిల్స్ లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు మొత్తం మందే. అవుటర్ బెగ్గర్స్ నాట్ అలౌడ్. సారీ భయ్యా, మీ బెగ్గర్స్ కి ఎంత బిజినెస్ ఉందని నాకు తెలియదు. సరే అర్థం అవుతుందిలే, కొత్తడు అని. ఇంకెప్పుడు ఇటు సైడ్ రాక. ఓకే భయ్యా. ఊరు బాబు ఇక్కడ నుండి తోలుతుంది కదా హైటెక్ సిటీకి వెళ్ళిపోక. మా బెగ్గర్స్ యూనియన్ ప్రెసిడెంట్ హైటెక్ బాబ్జీ గడి ఏరియా అది. ఆయనకి దొరికేవనుక బక్కలు ఎరగొట్టి మెల్ల వేసుకుంటాడు. ఓకే భయ్యా. ఏంటో బెగ్గింగ్ లో బాగా కాంపిటీషన్ పెరిగిపోయింది, పెద్దవాడు సొక్కా సింపుకుని వచ్చేస్తున్నాడు. ఈడెవడో బాగా ఎక్స్పీరియన్స్డ్ బెగ్గర్ లా ఉన్నాడు. ఈయన్ని గనక ఫాలో అయ్యావంటే బెగ్గింగ్ లో బేసిక్స్ నేర్చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా ఇక్కడ ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏరా గుంటకానా, నీకు నోటితో నీట్ గా చెప్తే అనవా? ఏట్రా అచ్చుకోక్కలకు తెగ ఫాలో అయిపోతున్నావు నన్ను? ఏడు దొంగతనం గెంగతనం చేద్దాం అనుకుంటే ముందే చెప్తున్నాను. మనం రోజు సంపాదించిందంతా ఆ రోజే ఖర్చెట్టేస్తాం. నాకు అడుక్కోవడమే చేత కాదు, ఇంకా దొంగతనం ఏం చేస్తాను భయ్యా. మరి ఏట్రా, మరి నీకేటి కావాలరా? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నావు? మరేమో అది నేను నువ్వెందుకు భిక్షమెత్తుకుంటున్నావో ఎవ్వరికి చెప్పకూడదు. అది నేను చెప్పలేను భయ్యా, కానీ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, అందుకే ఇలా బెగ్గరగా మారాను. నాకెలా అడుక్కోవాలో కొంచెం నేర్పించు భయ్యా. ఏటే అడుక్కోవడం నేర్పించలా? ఓరది డాక్టర్ పైలట్ అవడం కన్నా కష్టంరా. దానికి చాలా నేచురల్ టాలెంట్ ఉండాలరా. ఉంది భయ్యా, చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఆ ఫ్యాన్లు ఏసీలు ఇక్కడ పనికిరావు. ముఖంలో కోసంత కాకుండా కనబడకూడదు. నీ ముఖం చూడగలనే ముష్టేసేవాడికి అర్థమైపోలే ఇది ముష్టెత్తుకోవడానికి పుట్టాడని. అలా ఉంటే నీ బిజినెస్ లో రాణించగలవు, లేదంటే వెళ్ళి సాఫ్ట్వేర్ ఐటీ ఉద్యోగాలు చేసుకోవడమే. అలా అనకు భయ్యా, నాకు నువ్వే దిక్కు భయ్యా. ప్లీజ్ భయ్యా, నాకు బెగ్గింగ్ నేర్పించు. నా మొహంలో ఆ కళ ఉంది, ఒక్కసారి చూడు. బాబయ్య, అమ్మయ్య, నాన్నయ్య. ఓరోరా రాపరా బాబు, నీలో కూడా కొన్ని బెగ్గర్ క్వాలిటీస్ కనబడుతున్నాయిలే. ఈజీగానే నేర్పించవచ్చు నీకు. థ్యాంక్స్ భయ్యా, నీ రుణం ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. యు ఆర్ మై గాడ్. పర్ఫార్మెన్స్ నా దగ్గర కాదు, కస్టమర్ల దగ్గర చూపించు. సరే పద, క్లాస్ కి టైం అయింది. ఏది ఒకసారి అడక్క బాబు,
1 రూపీ ప్లీజ్. మేడం ప్లీజ్ 1 రూపీ. ఇదిగో అక్క నీ కాలు పట్టుకుంటా, ఒక 5 రూపాయలు ఇవ్వు. ఏంట్రా ఇదే? ఏమైనా నప్పు అడుగుతున్నావా? ఏ అన్నా బాలేదా? మనం ముష్టెత్తుకుంటున్నారా ముష్టెదవా? మనం అడుక్కునే పిలుపులో ఒక రాగం, ఒక తాళం, ఒక శృతి అన్ని మిక్స్ అయితేనే మన బొచ్చులో మనీ పడేది. ఏంటి పిలుపులో ఇన్నున్నాయా భయ్యా? మరి రెండో ఏంటి, మన స్వరం డైరెక్ట్ గా నరం తగిలితే వెంటనే జోబు నుంచి డబ్బులు తీసి బొచ్చులో వేసేయాలి. సరే ఇప్పుడు నేను చేసి చూపిస్తేనే జాగ్రత్త చూసి నేర్చుకో. ఓకే అన్నా. అమ్మా ధర్మం చేయండి బాబయ్య, ఆకలితో కడుపు మాడిపోతుంది బాబా, ఎంతో కొంత బొచ్చులేసి పుణ్యం కట్టుకోండి బాబా. అబ్బా సూపర్ భయ్యా. సిడ్డు శ్రీరామ్ కూడా ఇంత స్వీట్ వాయిస్ ఉండదేమో. భయ్యా భయ్యా నేను కూడా ట్రై చేస్తాను భయ్యా. మరి ఎందుకు అంతకం గారు, ఫస్ట్ ప్రాక్టీస్ చెయ్యి, తర్వాత ప్రాక్టికల్ చేద్దు గాని. ఓకే భయ్యా. రెండో ఘట్టం మన బ్యాకింగ్ సిలబస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ డ్రెస్సింగ్ సెన్స్, బాడీ లాంగ్వేజ్. చొక్కా చాలా నీట్ గా ఉందిరా, ఎక్కడ కొన్నావు? సనత్ నగర్ సంతలో భయ్యా. బాగుంది బాగుంది. ఏంటి భయ్యా ఎలా చింపేశావు? 500 పెట్టి కొన్నాను. 500 చొక్కా వేసుకుని వెళ్తే ఏం రాదురా, అదే చొక్కా చింపుకుని వెళ్ళావు అనుకో 500 కలెక్షన్ వస్తుంది. అవును కదా, అడివి మనిషిని అన్న, అర్థం కాలే. సరే అలా వెళ్ళి ఒకసారి నడుచుకుని రా. ఓకే అన్న, వెరీ ఈజీ టాస్క్ ఫర్ మీ. యా 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 యా. ఏట్రా ఫ్యాషన్ షోలో ర్యాంప్ మీద నడుచుకుని వస్తున్నావు? ర్యాంప్ ఆడిగలనా? ఏ అన్నా బాలేదా? పోనీ చిరంజీవిలా నడుచుకుని రానా? ఒరే చిరంజీవిలో నడుచుకుని వస్తే సిల్లిగా అవ్వకూడదు రాదురా. చింతపల్లాడ వల్ల సింపాజీలో నడుచుకుని వస్తేనే చెప్పనిండేది. నేను నడుచుకుని వస్తానా చూసి నేర్చుకో. అమ్మా బాబా అయ్యా ధర్మం చేయండి అమ్మా, కుంటోడు మీద కొంచెం కనికరించండి అయ్యా. ఇదిరా బ్యాకింగ్, ఇదిరా వాకింగ్, ఇదిరా ఆస్కింగ్. నీలో చాలా శకలు ఉన్నాయి అన్నోయ్. మరేం లేకుండా ఎంత స్థాయికి వచ్చేస్తున్నట్రా. సర్లేరా దేవుడి పాటలు ఏమైనా వచ్చేయండి. అచ్చి బాబాయ్ ఎంత మాట అనేసావన్నా. నాకు దేవుడి పాటలు వచ్చా. మా ఊరి సాయిబాబు గుడి భజన బృందంలో నేనే పెద్ద సింగరు. ఆరతి సాయినాథ. చాలు చాలు ఆపరా, ఈ మాత్రం సరిపోతులే. ఇక నీ బేసిక్స్ అన్ని అయిపోయి బ్యాకింగ్ స్టార్ట్ చేద్దు కానీ. అదిగా ఆడ కనపడుతున్నాడు కదా కార్లే, ఆడే నీ ఫస్ట్ కస్టమర్. ఫస్ట్ టెస్ట్ కాబట్టి 10 రూపీస్ టార్గెట్. వెళ్ళి అడుక్కున్నట్టుకొచ్చి. ఓకే అన్న, అబ్ దేకో మేరా బెగ్గింగిజం. ఏ బాబయ్యా బాబయ్యా బాబయ్యా. ఏంట్రా అద్దాల మీద ఉమ్మేస్తున్నావు? సర్ఫ్ కొనుక్కోడానికి డబ్బులే బాబయ్య, మీరు ఇచ్చారంటే ఈసారి సర్ఫ్ తో తుడుతా. చీచి ఇదిగో 100 రూపీస్. మాస్టర్ మాస్టర్. రేయ్ పిలుపు కూడా దగ్గరలో పిల్లలేట్రా. 10 రూపాయలు అన్నారు, 100 రూపాయలు సంపాదించాను. సంపాదించలేదురా, అడుక్కున్నా. కంగ్రాచులేషన్స్ రా, ప్రాక్టికల్స్ లో ఫుల్ మార్కులతో పాస్ అయిపోయావు. బేసిక్స్ లో బాగానే అని నేర్చుకున్నావు కాబట్టి మా బగ్గింగ్ వాళ్ళు బ్యాచ్ హిస్టరీ తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఏంటన్నా అది? బగ్గింగ్ లో ముఖ్యంగా 2 రకాలు ఉంటారా, ఒకటి ఆఫ్లైన్ ఒకటి ఆన్లైన్. మనం చేసేది ఆఫ్లైన్, ట్యాక్స్ ఫ్రీ. ఓపిక ఉన్నంత వరకు అడుక్కోవడం, ఓపిక అయినంత వరకు ఖర్చు పెట్టుకోవడం. అన్న నమస్తే అన్న, మంచిగున్నావే? బాగున్నాను రా ఆన్లైన్ అరవింద్. ఏంది ఎలా నడుస్తుంది వ్యాపారం? ఈ రోజు సండే కదన్నా, బ్యాంక్ సర్వర్లన్నీ బిజీ, అంత కలెక్షన్ ఏమి రాలేదు. సర్లేరా అన్ని రోజులు మనం అయిపోతాయి, రేపు వస్తేలే. సరే అన్న, బయలుదేరుతాను ఇంకా. కక్కుర్తేదవా, ఆదివారం కూడా అడుక్కోవడమే. ఎవరన్నా అతను? అదేరా సెకండ్ కేటగిరీ ఆన్లైన్. వీళ్ళందరూ ఫేస్బుక్ లా, ట్విట్టర్ లా, వాట్సాప్ లా, ఇన్స్టాగ్రామ్ లో అడుక్కుంటూ ఉంటారు. ఈ ఎండల్లో అడుక్కోవడం కన్నా ఇదే బాగుంది కదన్నా. గొప్పోడురా, ట్రాన్సాక్షన్ ఇష్యూస్ వస్తారా, ట్యాక్స్ కట్టాల్సి వస్తా తర్వాత. ఓహో వద్దులే అన్న, మనకి ఇదే బెటర్. అందరూ అనుకుంటున్నట్టుగా బెగ్గింగ్ ఏం సిన్నది కాదురా, చాలా పెద్ద సర్కిల్. దీంట్లో యూనియన్స్, ఎలక్షన్స్, ప్రెసిడెంట్స్, సెక్రటరీలు, రివార్డులు, అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది మంత్ అచీవ్మెంట్లు, బోల్డ్ తతంగా ఉంటదిరా బాబా. అవార్డులు రివార్డులా అంటే ఏమిస్తారన్నా? బెస్ట్ పర్ఫార్మర్ కి తోపుడు బండి ఇస్తారా, ముడికలు 2 ముడిచేసుకుని అది ఎక్కి ఊరంతా అడుక్కోవడమే. అబ్బా బాగుంది బాగుంది. మరి వర్స్ట్ పర్ఫార్మర్ కి? కాలో చెయ్య తీసేస్తారా. అదే మరీ వరస్ట్ పర్ఫార్మర్ కనుక కళ్ళు 2 పీకేస్తారు. ఏంటన్నా ఇంత వైలెంట్ గా ఉన్నారు? సప్లైలు రాసి జాబులు కొట్టడం అనుకుంటున్నావు బెగ్గింగ్ అంటే? బాబోయ్ చాలా కష్టంగా ఉంది అన్నయ్య. ఎక్కువ ఆలోచించక బొరపాడైపోతే ఈ రోజుకి రెస్ట్ తీసుకుని రేపు వచ్చే. లేదన్నా, నువ్వే నా సుకుమారు. నువ్వు ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో నేను ఇప్పుడే వెళ్ళి అడుక్కోవడం స్టార్ట్ చేస్తా. అబ్బా నీలాంటి డెడికేటెడ్ స్టూడెంట్ ముందు దొరికినా బాగుండ్రా. హైటెక్ సిటీ సిగ్నల్ కూడా వేలం పాటలో కొనేద్దునా. థ్యాంక్ యూ అన్నా, నేను ఇంకెళ్తాను. బ్లెస్ మీ. ఆ బొచ్చ నిండా ముష్టి ప్రాప్తి చేస్తూ. ఇప్పటి నుంచి నా బెగ్గింగ్ దునియా స్టార్ట్స్. అన్లీష్ ద విక్రమ్ ఇన్ ఐ.
అమ్మా ధర్మం చేయండి బాబయ్య. అమ్మా ధర్మం చేయండి బాబయ్య. మా ఆవిడ క్యాన్సర్ అయ్యా. ఒక కన్ను పోయిందయ్యా, ఒక కాలు ఇరిగిపోయిందయ్యా, కాలు ఏం కిడ్నీలు కూడా తీస్తారయ్యా. ధర్మం చేయండి బాబయ్య. లిల్లీ ఛీ నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను గోవిందు, కానీ నువ్వే నాకు పెద్ద షాక్ ఇచ్చావు. లేలే నీకోసం బెచ్చగాడిగా డబ్బేసి నీకే దొరికిపోయానా? సో గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉన్న లింక్తో కిలాడీలో రిజిస్టర్ అవ్వడం మర్చిపోకండి. మీరు ఒక కిలాడీ అయితే కిలాడీలో ఆడండి.